నడిసొచ్చే కాలం వస్తే కలిసొచ్చే అదే కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. కాకపోతే మోడీకి ప్రస్తుతం అయితే జాతకరీత్యా నవంబర్ దాకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేశంలో కూడా అన్రెస్ట్ ఉంటుంది. బొద్దింకలే బయటకొస్తాయా? దేశద్రోహులే బయటకొస్తారా? కుట్రలు ఇట్లాంటివి బయటకొస్తాయి. కొన్ని ఘటనలు కూడా జరిగే ప్రమాదం ఉంది. మత కలహాలు రేకెత్తించే ప్రయత్నాలు జరుగుతాయి అన్నటువంటిది జాతకాల రీత్యా ఒకటి ఈ సంవత్సర జాతకం ప్రకారం అట్లాగే ఉంది. పరాభవనామ సంవత్సరం కాన్సెప్ట్ ఆయన వ్యక్తిగత జాతకం కూడా అట్లాగే ఉంది. ఆ తర్వాత ఆయనకి తిరుగులేదు అన్నటువంటిది ఉంది. అది జాతకాలు నమ్మే వాళ్ళని పక్కన పెడదాం, జాతకం నమ్మచ్చు నమ్మకపోవచ్చు. కాకపోతే ఇండియాలో జరుగుతున్న పరిణామాలు అయితే ఆ రూట్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక అనుకోని అదృష్టం వల్ల డిఎంకేకి 39 మంది ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీ ఇప్పుడు ఐఎన్డీఏకి దూరమైంది. మొన్న వాళ్ళు మోసపోయామని గ్రహించారు. ఏదైతే రాహుల్ గాంధీ చెప్పాడని చెప్పేసి ఆ దక్షిణాది రాష్ట్రాలకు 50% సీట్ ఇవ్వకపోతే నష్టం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లు తగ్గుతాయి. ఆంధ్రాలో ఇప్పుడు 25 ఎంపీలు ఉన్నాయి. అది కాస్త 16కో 17కో 18కో పడిపోతాయి. అదే సందర్భంలో తెలంగాణకు వచ్చేటప్పటికి దాదాపుగా ఇప్పుడు 17 ఎంపీలు ఉంటే 13కో 12కో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. తమిళనాడులో 39 నుంచి 28కో 30కో పడిపోయే పరిస్థితి ఉంది. కేరళకి అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో జనాభా తక్కువ ఉన్నారు, నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ పెరిగారు. అందుకనినే ఆ సమస్య పరిష్కరించడం కోసం మోడీ సర్కార్ చేసిన దాన్ని కావాలని పెంట చేసుకొచ్చారు వీళ్ళు. ఆ ట్రాప్లో పడ్డటువంటిది డిఎంకే కూడా. ఇప్పుడు డిఎంకే మళ్ళీ ఆ బిల్లు పెట్టండి అని అడుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్లస్ ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత పెట్టుదురు కానీ ముందు నియోజకవర్గాల పునర్విభజన పెట్టండి అంటోంది. అలా పెడితే ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చేస్తుంది అనమాట. అది వాళ్ళు అడుగుతున్నారు. 39 మంది మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. రెండో పక్కన తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఇప్పుడు చీలిపోయి సపరేట్ గ్రూప్ కింద ఏర్పడి కేంద్ర ప్రభుత్వం చేసేదానికి ఆమోదించడానికి రెడీ అవుతున్నారు. అది కూడా జరిగిందంటే వాళ్ళకి 29 మంది ఎంపీలు ఉన్న 20 మంది అది మారిందంటే కనుక అతిపెద్ద ప్రయోజనం అవుతుంది. అట్లాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం అదే రూట్లో ఉంది. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి సంబంధించిన ఎంపీలు కూడా అదే రూట్లో ఉన్నారు. అయితే నా ఫీలింగ్ అయితే ఇవన్నీ ఇప్పటికిప్పుడు అవ్వవు. ఉత్తరప్రదేశ్లో ఈ ఏడాది ఎండింగ్లో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందంటే ఈ పరిణామాలన్నీ జరిగిపోతే వచ్చే ఏడాది అన్నీ సాఫీగా నడుస్తాయి.